మోసపూరితముగా బాడుగ పేరుతో ఇన్నోవా వాహనమును స్వాధీనం చేసుకుని తిరిగి తనకు ఇవ్వమని అడిగిన ఫిర్యాదుదారుడు కిషోర్ బాబుపై తన వాహనమును తనకు ఇవ్వకుండా జులుం చేసి బెదిరించి పత్రాలు తీసుకున్న విషయములో గుడిసె దేవానంద్ మరియు వారి కుమారుడు సాయి దేవానంద్లపై చీటింగ్ కేసు నమోదు. కాదరిటౌన్ రాజీవ్ గాంధీ నగర్లో నివాసము ఉండే గూనివాండ్ల కిషోర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను 2019వ సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక ఇన్నోవా కారును లోన్ ద్వారా తీసుకోవడము జరిగిందని, తన వాహనమును వచ్చిన తరువాత అతనే బాడుగకు పెట్టుకుంటానని అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న గుడిసె దేవానంద్ అడగడముతో తనకు తెలిసిన వారే కదా అని అతనికి బాడుగకు ఇచ్చానని, అయితే కొద్ది కాలము బాడుగ చెల్లించిన తరువాత తనకు వాహనాన్ని చూపించకుండా తనను మోసము చేసి తన బండిని తనకు ఇవ్వకుండా దేవానంద్ వద్ద నుండి బెంగళూరులో ఉండే ఆయన కుమారుడు సాయి దేవానంద్ వద్దకు తన వాహనాన్ని పంపడము జరిగిందని, అప్పటి నుండి పలుమార్లు తనని మోసం చేయవద్దని, తన బండిని తనకు ఇవ్వమని వారిని వేడుకుంటున్నా తనను తరువాత వారు ఇరువురు ఒకరోజు వారి ఇంటి వద్దకు తన వాహనము ఇస్తాను అని పిలిపించుకొని తన వాహనాన్ని తనకు ఇవ్వకుండా తన వద్ద ఉన్న బండికి సంబంధించిన పత్రాలు బలవంతముగా తీసుకొని ఇంకోసారి వాహనము గురించి అడిగితే నీ అంతు చూస్తాము అని తనను బెదిరించినారని ఫిర్యాదుదారుడు గూనివాండ్ల కిషోర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడిసె దేవానంద్ మరియు వారి కుమారుడు సాయి దేవానంద్లపై కాదరిటౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు రిజిస్టర్ చేయడమైనది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరిటౌన్ PS